సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులరా, నాటి కాలములో మోషే గారిని దేవుడు ఎన్నుకోవటానికి గల కారణమేమిటి అంటే, నాటి కాలానికి భూలోకములో ఉన్నటువంటి భక్తులు సమీపించిన రీతిగా మాత్రమే కాక ప్రత్యేకమైనటువంటి రీతిగా మోషే గారు దేవుణ్ణి సమీపించారు. అందుకే ఆయన అంటారు, వారికి నేను దర్శనమిచ్చి మాట్లాడాను, అలాగే కలలో మాట్లాడాను, కానీ మోషే విషయంలో నేను ముఖాముఖిగా మాట్లాడాను. కారణం ఏమిటి అంటే, మోషే గారు వారి వంటి వాడు కాదు అని తెలియచేశారు. ఈ రాకడ కాలములో ప్రతి విశ్వాసి కూడా మోషే వంటి పవిత్రుడు కావాలి అని దైవజనులు తెలియచేశారు. ఈ నిర్గమాకాండ ధ్యానములను దేవుడు ఏర్పాటు చేయటములో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, మోషే దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండటాన్ని బట్టి ఎంత పవిత్రుడుగా మోషే తీర్చిదిద్దబడ్డాడో, ఆ సంబంధాన్ని మనమును కలిగి ఉండి అంతే పరిశుద్ధులముగాను పవిత్రులముగాను తీర్చిదిద్దబడితేనే కానీ మేఘమెక్కేటువంటి భాగ్యాన్ని సంపాదించుకోలేం. కనుకనే నిర్గమాకాండము అనేటువంటిది విశ్వాసుల యొక్క భక్తికి పునాది వేసేటువంటిది అని దైవజన్ని యొక్క మాటలు కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏమిటి నిర్గమాకాండములోని ప్రత్యేకత అంటే, దేవుడు తన ప్రజలను విడిపించుట కొరకు ఏ స్థలములోనికైనా వస్తాడు, ఏ స్థితిలో ఉన్న వారి దగ్గరికైనా వస్తారు, ఎంత గొప్ప కార్యమైనా చేసి విడిపిస్తాడు అనేటువంటిది నిర్గమాకాండం యొక్క బోధ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఇక మోషే దగ్గరకు మనం వస్తే, ఎందుకని లక్షల మంది ఇశ్రాయేలీలు కనబడుతూ ఉండగా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది మనము ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు మోషేను ప్రేమించినంతగా ప్రేమిస్తూనే ఉన్నారు. ఐగుప్తీయులను కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే, నాటి కాలములో ఉన్నటువంటి వారు ద్రాక్ష పండ్ల అడలను కోరి దేవుడు కాని వాటిని దేవుడు కాని వారిని పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రేమించినట్లుగానే ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. కానీ మోషే గారికే ఎందుకు ఆ భాగ్యము దొరికింది అని మనం ఆలోచన చేస్తే, దైవజనుని యొక్క మాట ఇట్లా చూడండి, దేవుడు మన విషయములో ఎంత దీక్ష కలిగి ఉన్నాడో మనము మన విషయములో అంత దీక్ష కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? దీక్ష. దేవుడు మనలను రక్షించాలని, దేవుడు మనలను తన సరసకు తీసుకొని వెళ్ళాలని
ఎంత దీక్ష కలిగి ఉన్నారు అంటే మానవుని కొరకు ఎక్కడికైనా వచ్చే అంత దీక్ష కలిగి ఉన్నారు. ఇంకా చెప్తారా? ఇంకేమి దీక్ష కలిగి ఉన్నారు? అయ్యో, దేనినైనా విడిచిపెట్టేటువంటి దీక్ష దేవుడు మానవుల విషయంలో కలిగి ఉన్నారు. ఇంకొక మాట, తన ప్రాణాన్ని కూడా శిలువ మీద ధారపోసే అంత దీక్ష దేవుడు కలిగి ఉన్నారు. మన నిమిత్తము నిందలు అవమానములు మోసే అంత దీక్ష దేవుడు కలిగి ఉన్నారు. సరే వదిలేయండి, అయిపోయింది. కనుక స్నేహితులారా గమనించండి. అంతేకాదు మన అపరాధముల యొక్క శిక్ష తన మీద వేసుకునేంత దీక్ష దేవుడు కలిగి ఉన్నారు. అంటే మనలను రక్షించే విషయములో తాను లోకము దృష్టిలో కానీ ఎలాగూ ఎంచబడుతున్నాడో అనేటువంటిది కూడా ఆయన చూసుకోలా. లేదు, తాను ఎవరిని రక్షిస్తూ ఉన్నారో వారు తనను ఎలాగూ ఎంచుతా ఉన్నారు అనేటువంటిది కూడా దేవుడు చూసుకోలా. ఎందుకో ఆయన దీక్షలో ఉన్నారు. దేంట్లో ఉన్నారు? ఏ దీక్షలో ఉన్నారు? అయ్యో, ఎట్టి వారినైనా కాబట్టి దేవుడు అంతగా పాట్లు పడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక దీక్ష బూనాడు. ఏమిటి ఆ దీక్ష అని అంటే మనలను రక్షించాలని. ఇప్పుడు మనము కూడా ఏం చెయ్యాలి అంటే కొన్ని అవసరం అవుతున్నాయి, నువ్వు అట్లా ఉంచు బాబు, నువ్వు అదే. దేవుని యొక్క ఉద్దేశము మనలను రక్షించుట. మనలను అంటే సర్వమానవాళిని రక్షించుట కొరకు ఆయన ఎంత దీక్ష కలిగి ఉన్నారో మనము కూడా దేవుని చేత రక్షించబడటానికి అంత దీక్ష కలిగినటువంటి వారముగా ఉంటే తప్ప ఏం పొందుకోలేమంటే దేవుడు అనాదిలో మన కొరకు సిద్ధపరిచినటువంటి భాగ్యాన్ని పొందుకోలేం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అనాదిలోనే జగత్తుకు పునాది వేయబడక ముందే మన కొరకు అంటే మానవాళి కొరకు సిద్ధపరిచినటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి అంటే ఆ భాగ్యం ఇవ్వాలని దేవునికి ఎంత దీక్ష ఉందో మనకు కూడా అంతే దీక్ష ఉండాలి. ఎట్లా చూడండి, పాఠశాలకు మనం వెళ్ళినప్పుడు మనల్ని ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాలి అనే దీక్ష ఉపాధ్యాయులకు ఉంటే సరిపోదు, ఎవరికి కూడా ఉండాలి? విద్యార్థులకు కూడా ఉండాలి. అప్పుడే ఏమవుతారు? ఉపాధ్యాయుడు తీసుకొని రావాల్సినటువంటి ఉత్తీర్ణతను విద్యార్థులు అందుకోనేటువంటి వారుగా ఉన్నారు. అలాగునే స్నేహితులారా గమనించండి, మన జీవితములో దేవుడు చేయాలనుకున్నటువంటి కార్యాన్ని నెరవేరుట కొరకు మనము దీక్ష కలిగి ఉండాలి. ఈ దీక్షలో భాగంగా మనమేం చేయాలి అంటే పిల్లరా, ఆయన దీక్ష మన విషయములో నెరవేరుట కొరకు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితిని కూడా అంగీకరించి అనుభవములోనికి తెచ్చుకొని దాని ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఏం చేయాలి? మన విషయంలో ఆయన కలిగినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకు, ఆయన దీక్ష నెరవేర్చుట కొరకు ఆయన ఏమేమి అనుమతిస్తారో దానిని మనము అనుభవించి పూర్తి చేయండి. దేవునిని మహిమపరిచినటువంటి వారముగా ఉన్నప్పుడు ఆయన దీక్ష ఫలాన్ని మనమందుకుంటాం అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, భక్తుల యొక్క జీవితంలో ఏ పరిస్థితిని దేవుడు అనుమతించినప్పటికీ కూడా అకారణముగా అనుమతించడు.
ఏదో ఒక దిద్దుబాటు చేయటానికి మాత్రమే అనుమతిస్తారు. ఏదో ఒక దిద్దుబాటు చేయటానికి. ఇశ్రాయేలీలకు 450 సంవత్సరాల ఖైదు ఎందుకు అని అంటే, వారిలో ఏ స్థితి రావాలి అంటే దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి భాగ్యాన్ని అందుకునేటువంటి మనస్సులోనికి వారు రావాలి. దాని కొరకు ఐగుప్తును దేవుడు ఎలాగూ వాడుకున్నాడంటే ఒక పాఠశాలగా వాడుకున్నారు అని కూడా మనం చెప్పక తప్పదు. కాబట్టి స్నేహితులారా, ఏంటి నా జీవితంలో ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది అనుకున్నటువంటి వారులారా, అనుమతించబడినటువంటి వ్యాధైనా, అనుమతించబడినటువంటి ఆపదైనా, అనుమతించబడినటువంటి ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా దేనిని బట్టో తెలుసా? ఆ స్థితిలో నీవు అనుభవిస్తూ నీవు ఆ అనుమతించబడినటువంటి పరిస్థితి ద్వారా ఏమి సరిచేసుకోవాలో దాన్ని సరిచేసుకునేటువంటి అనుభవములోనికి తీసుకొని రావటానికే దేవుడు అనుమతిస్తారు. ఇది బాగా గ్రహించాలి. ఇశ్రాయేలీలకు వినయము నేర్పించటానికి దేవుడు ఏం చేశారు అంటే బానిసత్వాన్ని అనుమతించారు అని దైవజనులు తెలియచేసినటువంటి మాట మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాను. కనుక స్నేహితులారా, సరే ఇప్పుడు మోషే గారి దగ్గరికి వద్దాం. ఎందుకు మోషే గారిని దేవుడు ఎన్నుకున్నారు ఇప్పుడు చెప్పండి ఒకసారి. మోషే అట్టివాడు కాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అందరి భక్తులు వంటి వాడు కాదు, అందరి ప్రవక్తల వంటి వాడు కాదు. మరెవరంట? మోషే ఎటువంటి ప్రవక్తగా ఉండాలని దేవుడు ఆలోచన చేశారో అటువంటి ప్రవక్తగా ఉండటానికి తనను తాను సిద్ధం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. దీని కొరకు మోషే జీవితములోనికి దేవుడు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితిని కూడా మోషే అనుభవించి దేవునిని మహిమపరిచారు. మచ్చుకు ఒక మాట చెప్పిన వాక్యంలోనికి వెళతాను. ఉదాహరణకి ఐగుప్తు కోటలోనికి బాల్యములోనే దేవుడు మోషేను తీసుకొని వెళ్ళారు. ఎంత బాధది! బాధేనా కాదా? కానీ ఆ బాల్యములో తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి ఏమండి ఈ ఐగుప్తీని యొక్క ఇంటిలో పెరగాలి అంటే బాధతో కూడిందే. కానీ మోషే గారు ఎందుకు భరించగలిగారో తెలుసా మీకు? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయములో అపోస్తులుడైనటువంటి లూకా గారు ఆ మాట రాస్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్నటువంటి సంగతి కనుక ఇశ్రాయేలీయులను విడిపించుట కొరకు మోషే గారికి ఏం కావాలి? 22వ వచనం చూడండి. సకల విద్యలు కావాలి. అర్థమవుతుందండి? మాట నేర్పరితనం కావాలి. ఐగుప్తు కోటలో ఏం జరుగుతూ ఉంది? రాజ్య పరిపాలన జరుగుతూ ఉంది. ఒకరోజు మోషే గారు ఏం చెయ్యాలి? ఇశ్రాయేలీలందరినీ పరిపాలించాలి. దేని కొరకు? ఐగుప్త దేశములో నుంచి బయటికి తీసుకొని రావటానికి అవసరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ మోషే గారు చూడాలి అంటే ఎక్కడ ఉండాలి? ఐగుప్తు కోటలో ఉండాలి. అలాగే వారిని నడిపించటానికి ఏమేమి విద్యలు కావాలో ఆ విద్యలన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఐగుప్తు కోటలో ఉన్నాయి. కనుక ఐగుప్తు కోటలోనికి దేవుడు నన్ను నడిపించాడు అనేటువంటి సంగతి మోషే గారు గ్రహించారు. గనుక ఐగుప్తు కోటలో ఉండి మోషే గారు దేవుణ్ణి మహిమపరిచిన వారుగా ఉన్నారు. కాబట్టి అందుకే ఎప్పుడూ కూడా దేవుని తలంపు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవునిని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితిలోనికి రాము. అందుకే దైవజనులు అన్నారు,
దేవుని తలంపు కలిగి ఉండకుండుటే పాపము అని అన్నారు. ప్రతి పరిస్థితి కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తారని విన్నాం మనం? పాఠము నేర్పించటానికి. ఏం నేర్పించటానికి? ఒక పాఠము నేర్పించటానికి. ఏ సమస్య అయినా కానివ్వండి, ఏ ఇబ్బంది అయినా కానివ్వండి, ఏ ఇరుకైనా కానివ్వండి, సర్వశక్తి గల దేవుడు అంటున్నారు కదా మీ దేవుడు. మనకు సహోదరుడు అంటున్నారు, దేవుడు సర్వశక్తి గలవాడని మీరు చెప్తున్నారు కదండి, మరి ఎందుకు మానవులకు ఇన్ని బాధలు వస్తే దేవుడు చూస్తా ఊరుకున్నాడు? లేదు, ఇన్ని బాధలు దేవుడు పంపించారు అని అంటున్నారు. బాగా గ్రహించండి. ఎందుకు అంటే మానవుడు సరిచేయబడవలసినటువంటి రీతిగా సరిచేయకపోతే బహుమానాన్ని పోగొట్టుకుంటాడు. ఏ బహుమానం నానా? దేవుని సరసన కూర్చుండేటువంటి బహుమానం పోగొట్టుకుంటాడు. అర్థమవుతుందండి? దేవుడు ఎంత పరిశుద్ధుడుగా ఉన్నాడో అంత పరిశుద్ధుడుగా మానవుడు ఉండటానికి అంత పరిశుద్ధుడిగా మానవుడు తీర్చిదిద్దబడటానికి అవసరమైనటువంటి పరిస్థితిని దేవుడు ప్రతి మానవుని జీవితంలో అనుమతిస్తారు. తిరిగిన వారు ధన్యులు. నా చిన్నప్పుడు మా తాతగారు ఒక మాట అనేవాడు, దెబ్బే దశగుణే భవతే అనేవాడు. కనుక ఎందుకు దెబ్బ అంటే 10 గుణాలను కట్టడి చేయటానికి. కాబట్టి ఈ ప్రతికూలతలన్నీ కూడా ఎందుకు అంటే, అందుకే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి అని. దేవుడు ఎందుకు బెత్తం వాడుతున్నారు అని అంటే, తన కుమారుణ్ణి క్రమపరచటానికి, మానవులను క్రమపరచటానికి. ఆ రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏదైనా సరే అనుమతించినప్పుడు, ఈ పరిస్థితి నాకు అవసరము గనుక, చెప్పండి ఒకసారి, ఈ పరిస్థితి నాకు అవసరము గనుక దేవుడు అనుమతించారు అనేటువంటి ఉద్దేశముతో దానిని అంగీకరించి మన అనుభవములోనికి తెచ్చుకొని దాని ద్వారా మనం చేసుకోవాల్సినటువంటి మార్పు మనం చేసుకుంటే దేవునిని మహిమపరిచిన వారం అవుతాం. దేవుడు మనకివ్వదలంచుకున్నటువంటి మహిమను అందుకొని మహిమలోకానికి చేరేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారం అవుతాం. కాబట్టి మొట్టమొదటి సంగతి, ఐగుప్తు కోటలోనికి మోషే పంపబడటములో దేవుని యొక్క ఉద్దేశము మోషే గారు గ్రహించారు కనుక అక్కడ ఉండే ఏం చేస్తున్నారు? దేవుడు తనకు ఏ తర్ఫీదు ఇవ్వాలని ఇక్కడికి పంపించారో ఆ తర్ఫీదు అక్కడ ఉండి నేర్చుకుంటున్నారు. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, బాధలందున చేయుచునాదుడు నీ నాదుడగుచుండెన్, బాధలందున చేయుచునాదుడు నీ నాదుడగుచుండెన్. చాలు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. అందుకే ఇంకొక మాట కూడా అన్నారు, కిన్నుడవుగా కొన్న ఎడలని విన్నైనా అన్నైనా ఎన్నైనా గెల్తోవు ఎందుకేంత చింత ఎందుకు వస్తుంది అంటే, బాధ వెనక దేవుని ఉద్దేశము. బాధలో దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానాన్ని చూడకపోతే చింత వస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి మోషే తన ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను రక్షించాలి అని ఉద్దేశపడ్డారు అని మోషే గ్రహించాడు, కానీ ఎవరు గ్రహించలేదంట? అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనములో ఒక్క మాట, 25వ వచనములో ఇశ్రాయేలీలు గ్రహించలేకపోయారంట. అందుకే ఏం చేశారు? నిన్ను మా మీద తీర్పరిగా నియమించిన వాడేవాడు అని అంటున్నారు 2వ అధ్యాయంలో. అర్థమవుతుందండి? కనుక స్నేహితులను గమనించండి. అందుకే మోషే ఏమండి అందరి వంటి వాడు కాడు అని సాక్ష్యం పొందారు.
ఈ స్థితి గ్రహించినటువంటి ఇశ్రాయేలీలేమో అందరి వంటి వారైపోయారు. బహుశా పెద్ద తేడా ఏమీ లేదు అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకి, అవునా కాదా? ఇంచుమించుగా, అంటే వారితో పోల్చకూడదు కానీ అర్థమవటానికి జ్ఞాపకం చేస్తున్నా. వారేమో అరణ్యములో రాలిపోయారు, వీరేమో ఎర్ర సముద్రములో. అర్థమవుతుందా ఏంటి వ్యత్యాసం? ఏమి లేదు. చిన్నప్పుడు ఒక మాట అనేవారు పెద్దవాళ్ళు, ఏ రాత్తో కొట్టుకున్నా ఇరిగేది పన్నే అని. దాంట్లో పెద్ద విశేషం ఏమి లేదనేవాళ్ళు. కనుక స్నేహితులారా గమనించండి, దేవుడు మన జీవితములో అనుమతించినటువంటి పరిస్థితిని గ్రహించి దేవునిని మహిమపరిచేటువంటి అనుభవము మనము కలిగి ఉండాలి. మోషే గారు అది గ్రహించారు. దేవుడు నా విషయంలో ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక పూర్తి చేయండి. నన్ను 40 సంవత్సరాలు ఈ కోటలో పెట్టారు అని అనుకున్నాడు. లేకపోతే ఏమనుకుని ఉండేవాడండి? నా దేవుడు గొప్పోడైతే అమ్రాము యోకేబెదు యొక్క ఇంట్లో ఇన్ని సదుపాయాలు ఏర్పాటు చేయలేడా అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? కానీ పిల్లరా, దేవుని యొక్క ప్రణాళికను గుర్తించాలి. స్నేహితులారా గమనించండి, ఆ తరువాత 40 సంవత్సరములు మిద్యాను అరణ్యములో దేవుడు మోషే గారిని ఉంచారు. ఎంత గొప్ప శ్రమ! శ్రమ కాదా? ఏం విడిచిపెట్టి ఐగుప్తులో ఏం విడిచిపెట్టాడు? మనకు భోగాలే కనబడుతున్నాయి. నాకేం కనబడుతుందో తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కనబడుతున్నారు. అసలు ఆయన పుట్టింది ఎందుకు? ఇశ్రాయేలీలను రక్షించటానికి. అర్థమవుతుందా? కాబట్టి స్నేహితులరా, ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా అక్కడ విడిచిపెట్టి వచ్చి నేను ఇక్కడ అరణ్యములో పడి ఉండాల్సి వచ్చిందేంటి అనేటువంటి వేదన ఎందుకు మోషే గారికి కలగలేదు? ఆ పరిస్థితిలో కూడా చిత్తము ప్రభు అన్నాడా? ఏంటి మళ్ళీ ఏం మళ్ళీ ముట్టుకేయటానికి వచ్చావేంటి అన్నాడు. 3వ అధ్యాయంలో చిత్తం ప్రభువా. ఊరు నాయను, ఒక 40 ఏళ్ళేమో అక్కడుంచావు, మళ్ళీ 40 ఏళ్ళేమో ఎక్కడుంచావు, మళ్ళీ వచ్చి మోషే మోషే అంటున్నావు, మళ్ళీ ఏం తెచ్చావేంటి నా ప్రాణం మీదకి అంటాంగా మనం, అవునా అని అల్లా చిత్తం ప్రభువా అన్నాడు. ఎందుకో తెలుసా? 40 సంవత్సరాలు మిద్యాను దేశములో ఏకాంతం నేర్పించాలి మోషేకు. ఏం నేర్పించాలి? చెప్పింది చెప్పరేంటమ్మా మీరు? ఏకాంతం నేర్పించాలి. ఏకాంతములోనే లోకాంతం అవుతుంది. మనలో ఉన్నటువంటి లోకం అంతమైపోద్దండి. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను ఏకాంతములోనికి వెళ్ళి ఏమండి మోకాళ్ళ మీద ఉంటే లోకాశలను మదిలో నుంచి తొలగించగలుగుతాం. ఇప్పుడు మోషే గారు ఏం చెయ్యాలి అని అంటే పూర్తిగా ఐగుప్తును మర్చిపోవాలి. దేవుడిని పరిపూర్ణముగా సమీపించేటువంటి స్థితిలోనికి రావాలి. దీని కొరకు ఏం చేశారు? దేవుడు ఐగుప్తులో నుంచి తెచ్చి మిద్యానులో పడేశారు. ఏమండి బాగా గ్రహించండి. ఈ సంగతిని మోషే గారు గ్రహించారు గనుక, చిత్తమయ్యా నువ్వు చెప్పినట్లే ఐగుప్తులో అక్కడ ఉన్నాను, నువ్వు చెప్పినట్లే మిద్యానులో ఇక్కడ ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తావు నాయనా అని దేవుని అంతరంగం ఎరిగినవాడు గనుక ఏమండి చిత్తం అన్నాడు గనుక దేవుడేమన్నాడు? కూర్చేయండి, మోషే ఇలాంటి వాడు కాదు.
ఏంటంట? బైబిల్ మిషన్ వారు అనండి. అలాంటి వారు ఇలాంటి వారు కాదు అని దేవుడు సాక్ష్యం ఇస్తే కదా మేఘం ఎక్కేది. మనం అన్ని మిషన్లకు పై మిషన్గా బైబిల్ మిషను ఉంచాలని దేవుడి ఉద్దేశంతో బయలుపరిస్తే మనం ఏ స్థితిలోనికి రావాలి? ఆయా వంటి వారం కాదు, కాళ్ళు కాదు, వీళ్ళు నా పక్కన కూర్చోవలసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు కాదంటే అర్థం ఏంటి? అక్కడ కూర్చోవలసిన వాళ్ళు కాదు, నా పక్కన కూర్చోవలసిన వాళ్ళు అని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అర్థమవుతుందండి? కనుక దేవుడు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితిలోనూ కూడా దైవజనులు దేవదాసయ్య గారి వలె దేవుణ్ణి మహిమపరచాలి. వెళ్ళక తండ్రి చిత్తానికి ఎదురు వెళతానా అని అన్నారు. కాబట్టే దేవుని అంతరంగంలో ఉన్నటువంటి బైబిల్ మిషను దైవజను యొక్క అంతరంగంలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? కొంచెం తలనొప్పో, కొంచెం జలుబో, కొంచెం జ్వరమో రాగానే ఏం గుర్తొస్తుంది? ఏంటో నిన్న పొద్దా గుళ్ళో ఉండి ప్రార్థన చేశాను, ఏమైపోయాడో ఏంటో ఈ దేవుడు. అవునా? అయ్యయ్యో, ఎట్లా చెప్పండి? ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాల నలుగుడు చెప్పండి మోషే గారికి? 40 సంవత్సరాలు ఐగుప్తులో నలుగుడు, 40 సంవత్సరాలు పూర్తి చేయండి మిద్యానులో నలుగుడు, 40 సంవత్సరాలు మళ్ళీ ఇశ్రాయేలీలతో నలుగుడు. ఒకదాన్ని మించింది ఒకటి. వామ్మో, చిన్నదేం కాదండి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అన్నమాట. ఇక ఇశ్రాయేలీలతో నడిచి భక్తిని కాపాడుకోవటం అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో నడిచి భక్తిని కాపాడుకోవటం అంటే ఇక 100 అంతల స్థితిలో ఉంటేనే కుదురుద్ది. అది ఏదో మీలాంటి భక్తులతో ఉంటేనన్నా ఎట్టన్నా కుదురుద్దు, కానీ భక్తిని కాపాడుకోవటం అంతేనే కాదా? అనండి, అనరు మీరు. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే 120 సంవత్సరాలు వచ్చేవరకే దేవునికంట ముద్దు వచ్చాడంట మోషే గారు. దేవుడు ముద్దు పెట్టుకున్నాడంట, ఇలా అక్కడ కూర్చున్నాడు. ఎవరో? మోషే గారు. అయిపోయింది. ఒంట్లో సత్తువు తగ్గిపోయి కాదు, కంటి చూపు కనపడక కాదు, వెళ్ళిపోయింది. దేవునికి ముద్దు వచ్చాడు, దేవుడు ముద్దు పెట్టుకున్నాడు, అంతే. వెళ్ళి దేవుడు పక్కన కూర్చున్నాడు మోషే గారు. ఎందుకు ముద్దు వచ్చాడు దేవునికి? ఈ 120 సంవత్సరాల జీవిత కాలములో దేవుడు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి సరిచేసుకోవలసినవి సరిచేసుకుంటూ దేవునితో సహజీవనం చేస్తూ ఏమండి పవిత్రుడైపోయాడు. మోషే శరీరాన్ని ముట్టుకోవటానికి కూడా ఎవరికి అధికారం ఇవ్వలేదు దేవుడు. అందుకే మోషే శరీరాన్ని ఎవరు సమాధి చేశారంటండి? దేవదూతలు సమాధి చేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? స్నేహితులారా గమనించండి. కనుక నేటి దినమందు మనము ధ్యానం చేస్తూ ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, వధలోని వధువు. ఏంటంటండి? ఏ వధువు అయితే వధించబడటానికి ఏ కన్యకైతే వధించబడటానికి ఇష్టపడుతుందో ఆ కన్యకే వధువు అవుతుంది. బాగా గ్రహించండి స్నేహితులారా. ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే భక్తి జీవితంలో భక్తుని యొక్క అనుభవం ఏంటో తెలుసా? బలిపీఠం మీద పెట్టబడినటువంటి అనుభవం. ఏం చెప్పండి? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడైతే బలిపీఠం మీద పెట్టబడినటువంటి స్థితిలో ఉంటామో, బలిపీఠం మీద పెట్టబడినటువంటి వారికి ఇక తమ మీద తమకు అధికారం ఉంటుందా? ఉండదు. ఏం చేయబడతా ఉండాలి? నిత్యము దహించబడుతూనే ఉండాలి. ఈ బలిపీఠం మీద బలి దహించబడతా ఉంటే ఈ బలిలో నుంచి వచ్చేటువంటి దహన ధూమముందు చూసారా, ఈ పొగందు చూసారా, దేవుడు ఆగ్రాణించేటట్లుగా ఉంటే, అది దేవుడు ఆగ్రాణిస్తే అప్పుడు మన జీవితము దేవుని యొద్దకు చేరుతుంది. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులారా గ్రహించండి.
క్రైస్తవుడు అనే మాటకు సరైనటువంటి అర్థం చెప్పాలి అని అంటే బలి పశువు అని చెప్పాలి. ఏమండి, బలికి సిద్ధమైన పశువా, బలి పశువా? బలిపీఠం మీద ఉన్నటువంటి పశువు. అందుకే పౌలు గారు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఆయన ఏమంటారో తెలుసా? 36వ వచనము, నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడి ఉన్నాము. ఎప్పుడంట? దినమెల్లా. నేనేమనాలంటే ఇప్పుడు దివారాత్రులు వధించబడి ఉన్నామని అనాలి. ఎందుకని? ఆ కాలంలో పగళ్ళే పనిచేసేవాళ్ళు. ఈ కాలంలో రాత్రి ఎవరైనా మెలుకుంటున్నారా పని చేయకుండా? కాబట్టి దివారాత్రులు వధించబడాలి. అవునా? కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే మోషే గారు 120 సంవత్సరాలు దేవుని తలంపు మాత్రమే కలిగిన వాడుగా ఉన్నాడు గనుక ఏమండి, శరీరముతో ఉన్నంతకాలము కూడా మోషే గారు వధించబడినటువంటి వాడుగానే ఉన్నారు, వధించబడుతూనే ఉన్నారు. బాగా వినండి, లోకములో భక్తుడు వధించబడుతూనే ఉంటేనే నిలబడతాడు. ఎక్కడ నిలబడతాడు? ఎక్కడ నిలబడతాడు? భక్తుడుగా నిలబడతాడు. భూలోకములో భక్తుడుగా నిలబడాలంటే వధించబడుతూనే ఉండాలి. కనుక భక్తుడుగా నిలబడితేనే కానీ, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువారిని గురించి వ్రాయబడినట్లుగా వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలవబడి ఉండుట చూచితిని అని పరలోకంలో నిలబడేటువంటి భాగ్యం దొరుకుద్ది. అర్థమవుద్దండి? అర్థమైందా? అర్థం కాలేదా? భూలోకంలో నాకన్నా రాజు లేడు అనేటువంటి స్థితి చెప్పమంటారా? పరలోకానికి చేర్చటం అనేటువంటిది సాధ్యపడదు. ఇది మనం గ్రహించాల్సినటువంటి సత్యం. కనుక మోషే గారి జీవితంలో వధలోని వధువును మోషే గారు మనకు మోషే గారి ద్వారా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రతి సందర్భములోనూ కూడా బాగా వినండి, 120 సంవత్సరాల మోషే యొక్క జీవితంలో తన సొంత ఇష్టం ఒకసారైనా జరిగిందా మీ బైబిల్లో? నా బైబిల్లో కూడా జరగల. ఊరు నాయను, అదే పిల్లరా మోషే యొక్క వధ. చాలా విషయాలు ఉన్నాయి, కానీ 2వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉంటుంది. మొట్టమొదటి సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, 3 నెలలు పూర్తి చేయండి. దాచిన తరువాత ఆ తల్లి దాచిపెట్టలేక ఏం చేసిందో తెలుసా? మొసళ్ళు ఉన్నటువంటి నైలు నదిలో విడిచిపెట్టింది. బాగా వినండి, ఎంత వదండి? 3 నెలల వయసు అంటే ఎంత ఉంటుందండి? తల్లి కౌగిలి విడిచిపెట్టలేనటువంటి వయసు కదా. ఆ వయసులో ఏమండి, ఇక నేను నిన్ను దాయలేను అని పిల్లరా విడిచిపెట్టబడవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఎంత వదో. అయినప్పటికీ కూడా ఏమండి, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు మోషే గారు. అంటే ఎందుకు అంటున్నానంటే, 3 నెలల వయసులో ఏం జరిగిందో మోషే గారికి తెలుసా తెలీదా? అప్పుడేమన్నా నువ్వు నన్ను కాపాడావా అని అల్లా. అప్పుడు అంతరంగముగా ఉన్నటువంటి కాపుదల మోషే గారు జీవితకాలం చూస్తూనే ఉన్నాడు. కనుకనే జీవితకాలము దేవుణ్ణి వందిస్తూనే ఉన్నారు. దేవదాసయ్య గారు ఒక పాటలో అన్నారు, ఇంటికి వెళ్ళా చూడవచ్చు, మీ అమ్మాయి నేను వద్దనక వందింతువు నన్ను అని అన్నారు. దేవుడు మన విషయములో కలిగినటువంటి ప్రణాళికను, దేవుడు మన విషయంలో చేస్తున్నటువంటి అంతరంగ కార్యాన్ని చూస్తే వద్దనక వందిస్తావు అంటే ఆయన వద్దన్నా మనం దేవానికి స్తోత్రం అంటాం. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, దైవజనులు చెప్తూ అన్నారు, అమ్రాము యొకేబెదులు మోషేను దాచిపెడితే దేవుడు అమ్రాము యొకేబెదుని మోషేను కూడా దాచిపెట్టాడంట. అర్థమవుతుందా? కనుక స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా మానవ రీతిని ఆలోచన చేస్తే వధ వంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మానవ రీతిన లోకరీతిన మనం ఆలోచిస్తాం కదా, అలాగున ఆలోచన చేస్తే వధ వంటి పరిస్థితులే. కానీ
ఆ వధ వంటి పరిస్థితుల్లో వధించబడటానికి మోషే గారు ఇష్టపడ్డారు. కనుక 3 నెలల ప్రాయములో ఏమండి ఎవరైతే విడిచిపెట్టకూడదో ఏమండి వాళ్ళు విడిచిపెట్టినప్పటికీ కూడా దాన్ని నా జీవితంలో ఇది నాకు అవసరమని నీవు అనుమతించావు నాయనా, నీకు స్తోత్రం అని దేవుణ్ణి స్తుతించే రీతిగా మోషే గారు దేవుణ్ణి వెంబడించటమే ఏం చెప్పండి మోషే గారి జీవితంలో వధ. ఈ వధే వధువును చేసింది. నేనేమంటానంటే అక్కడి నుంచి ఐగుప్తు కోటకు రాకపోతే ఏమండి దేవుని సహవాసం మరింతగా పెరగదు మోషే గారికి. ఇదే వధువు భాగ్యం అంటున్నాను. రైట్. 2వ అధ్యాయము నిర్గమాకాండ గ్రంథం 10వ వచనములో ఐగుప్తు కోటలోనికి మోషే గారు నడిపించబడటం అనేటువంటిది వధ. ఏమండి బాల్యము నుంచి ఏమండి తల్లి పెంపకములో పెరిగినటువంటి ఆ తల్లి పాలతో పెరిగినటువంటి మోషే గారికి అక్కడ ఉండటం ఎట్లా కనిపిస్తుంది? ఐగుప్తు కోటలో ఖచ్చితంగా చెప్పాలంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏమండి అలాగున వధించబడటానికి ఇష్టపడ్డారు. నా విషయంలో దేవుని చిత్తం ఉంది కదా ఇశ్రాయేలులను విడిపించాలని, కాబట్టి నేను ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉంది, అందుకని దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు అని అలాగున వధించబడటానికి ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారు మోషే. స్నేహితులారా గమనించండి. ఇంకొక అడుగు ముందుకొస్తే 2వ అధ్యాయం 15వ వచనములో ఐగుప్తు కోటలో నుంచి ఏమండి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వదా కాదా? యువరాజు ఏంటి కోటను విడిచి పారిపోవటం ఏంటి? ఏమైనా దొంగతనం చేశాడా? చేయలా. ఎందుకు పారిపోవలసిన పరిస్థితి? ఆ పరిస్థితి అక్కడి నుంచి పారిపోకపోతే ఇంతకుముందు మనం విన్నట్లుగా మోషే గారికి ఏం దొరకదు నాన్న? మిద్యానులో ఏకాంతం దొరకదు. పారిపోవలసినటువంటి పరిస్థితి దేవుడు అనుమతిస్తే ఓకే సార్. ఎంతగా వధించబడటానికి ఇష్టపడ్డాడు ఆలోచన చేయండి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎందుకు మోషే గారు దేవుని ఉద్దేశములో ఉన్న పని చేసినప్పటికీ కూడా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది? ఆలోచన చేయండి. అందుకే అయ్యగారు ఏం చెప్పారో తెలుసా? మంచి పని అయినా దేవుణ్ణి అడగకుండా చేయకూడదు అన్నారు. ఏంటంట? ఇవన్నీ పాఠాలు మోషే గారికి. ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? మంచి పనే కానీ హెబ్రీయులిద్దరిని సమాధానపరచడం మంచి పనే కానీ దేవుని అడగకుండా చేశాడు. ఇక్కడ పంచాయతీలు చేసే పెద్ద మనుషులు ఉన్నారు. దేవుణ్ణి అడిగి వెళ్తున్నారా పంచాయతీలకి? ఎల్లుండి పంచాయతీకి వెళ్తాడనగా ఒక యవనస్తుని గురించి నాకు దర్శనం వచ్చి ఫోన్ చేసి చెప్పా, అబ్బాయి జాగ్రత్త అని. మరి అడిగి వెళ్ళాడో అడగకుండా వెళ్ళాడో నాకు తెలియదు. స్నేహితులారా గమనించండి. సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, మంచి పని అయినప్పటికీ కూడా దేవుణ్ణి అడగకుండా చేశాడు కాబట్టి ఏం జరిగిందో తెలుసా? కర్ర పట్టుకోవాల్సిన మోషే కత్తి పట్టుకున్నాడు. ఏం పట్టుకోవాలి? కర్ర పట్టుకోవాలి మోషే. ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుడు మోషే కొరకు ఏం సిద్ధం చేశారు? కర్ర సిద్ధం చేశాడు. కానీ కోటలో ఉన్నాడు కదా, కత్తి ఉందిగా చేతిలో. ఉన్నావా లేదా మనం కోటలో? ఉన్నాయా లేవా మన చేతిలో కత్తులు? అంతైతే మట్టుకు నేనేమైనా తక్కువ తిన్నానా? మా ఇంటి పేరు ఏమైనా తక్కువ? అంతేనే కాదు, ఇదే కత్తి. అర్థమైందా? కత్తి ఏం చేస్తుంది? అమ్మా నిద్రపోయేవారు చెప్పండి, కత్తి ఏం చేస్తుంది? నిద్ర లేపుద్దంట. చెప్పండి, కత్తి ఏం చేస్తుంది? గాయం చేస్తుంది. అర్థమవుతుందా? కర్ర ఏం చేస్తుంది? అయ్యో అయ్యగారు పాడారు కదా, పాటలు పాడటానికి సమయం సరిపోట్లా. నీ దండము నాకు ఆదరణవును అని అన్నారు. ఏంటంట? నీ దండము నాకు ఆదరణవును. ఏం చేస్తుందో తెలుసా? కర్ర దగ్గరకు లాక్కుంటుంది. పశువులు కాసే అది గొర్రెలు కాసే వారి యొక్క కాపర్ దగ్గర ఉండేటువంటి కర్ర ఏం చేస్తుంది చెప్పండి? లాగి మేత పెడుతుంది. అవునా? స్నేహితులారా గమనించండి. కనుక మోషే గారు ఏమండి ఎందుకు అలాగున ఆ పరిస్థితిని మోషే గారి జీవితంలో అనుమతించారు దేవుడు? చెప్పాలి మీరు. అబ్బాయి నువ్వు కత్తి పట్టుకోకూడదు, నువ్వు కర్ర పట్టుకోవాలి. అదే అక్కడ వదలో పాఠం. వదలేంటది? పాఠం.
స్నేహితులారా గమనించండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అంటే బహిరంగంగా మనం ఆలోచన చేస్తే, మానవ నైజాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏంటి ఈ బాధ నాకు అనేటువంటి వధ మోషే గారి జీవితంలో ఎదురైనప్పటికీ కూడా వధించబడ్డాడు కనుక వధువుగా నిలబడ్డాడు. ఇవన్నీ కూడా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పీల్ చేసుకోవాలి. మనం ఇంటికి వెళ్ళాక మీరు హోంవర్క్ చేసుకోండి. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క 33.5 సంవత్సరాల శరీర జీవిత కాలంలో ఉంటే ఈ పరిస్థితులన్నీ కూడా అదే వధువు రూపు అంటున్నాను, రైట్. మరి ఒకటిగా నిర్గమాకాండ గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాల్లో ఏమండి ఎవరింట్లో ఉండాల్సి వచ్చిందండి మోషే? ఇది చూడండి స్నేహితులారా గమనించండి. సృష్టి పూజ ఉన్నటువంటి ఐగుప్తు కోటలోంచి బయటపడ్డాను కదా అంటే పూజారింట్లోకి వచ్చి పడాల్సి వచ్చింది. ఇతరు ఎవరు కదా? ఏ పూజారి? ఆ పూజారి ఇంట్లో ఎంతకాలం అంట? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు. అంతేకాదు మేడం గారు ఎవరు? పూజారి గారి కూతురు. ఎవరితోనన్నా 5 నిమిషాలు 10 నిమిషాలు పని ఉంటుంది, మేడం గారితోనో కదా. మరి ఎట్లా గడిపాడు నాకు తెలియదండి. సొలొమోను అంత జ్ఞానే ఏం చేశాడు? పడిపోయాడంట మేడం గారిని బట్టి. ఉందా బైబిల్లో? చదివే తాలూపుతున్నారా? నేను చెప్పాను కాబట్టి తాలూపుతున్నారా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, కానీ ఎంత వధ మోషే గారికి అర్థం చేసుకోండి. కనుక దేవుణ్ణి ఎరిగినటువంటి మోషే గారు ఏమండి 40 సంవత్సరాలు ఆ స్థలములో ఉండటం వధ ఏమండి. అందుకే తన కుమారుడికి ఏమని పేరు పెట్టాడంటే గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అనే మాటకు అర్థం ఏంటంటే పరదేశి. అర్థమైందా? కనుక ఇంట్లో ఉన్నట్టే ఉన్నాడు, పరదేశిలాగా ఉన్నాడు. చూసారా? అదే ఏకాంతం. స్నేహితులారా గమనించండి. ఈ వధ ఏం చేసిందంటే వధువుని చేసింది. వధువుకి ఏం కావాలండి? వరునితో చుట్టూ పేరంటాలంటే కుదురుద్దా? వరునితో మాట్లాడటానికి ఏకాంతం కావాలి. కావాలా వద్దండి? రైట్. కాబట్టి ఈ వధ మోషే గారు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళా చదువుకుంటే 10వ వచనంలో ఏముంటుంది? పద అన్నాడు దేవుడు మోషే గారిని. ఎక్కడికి? అయ్యో చంపజూస్తూ ఉన్నటువంటి ఐగుప్త దేశానికి. అర్థమవుతుందండి? ఆలోచన చేయండి ఎంత గొప్ప వధ. ఈ వధలో మోషే గారికి దొరికిన వధువు రూపేంటో తెలుసా? 12వ వచనంలో ఉంటుంది, నేను నీకు తోడై ఉంటానులే అన్నాడు. వధించబడటానికి ఇష్టపడితే వధువులు అవుతామండి. వరుడెప్పుడు మనతో ఉంటాడు. దేవుడు ఏ ఏ విషయాల్లో మనం వధించబడాలి అని అనుకుంటారో ఆయా విషయాల్లో ఏం చేయాలన్నా మనం వధించబడటానికి ఇష్టపడాలి. అప్పుడు వరుడు మనతో ఉంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? వరుడు వధువు నొక్కటే గనుక చాలు. కనుక స్నేహితులారా ఏకమైపోతాం. అదే వధలోని వధువు రూపు. స్నేహితులారా ఇక్కడ మనం ఆలోచన చేస్తే బహిరంగానికి మోషే గారికి వధే కానీ అంతరంగముగా వధువు భాగ్యం దొరికింది అని మనం చూస్తూ ఉన్నాం. రైట్. 4వ అధ్యాయం 10వ వచనములో మోషే గారు నోటి బాంజము అనేటువంటి ఏమండి బలహీనతను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇదేంటి? దేవుడు నన్ను కోరుకున్నాడు కదా, దేవుడు నన్ను నాకు ఎంత పని చెప్పాడు కదా, ఏమండి నాకేంటి శరీరంలో ఈ బలహీనత అనేటువంటిది మోషే గారికి ఒక వధ. కానీ దేవుడు ఏం చేశారు? ఆ వధలో మోషే గారికి అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము లో మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే మాట 22వ వచనం, మాటల యందు ప్రవీణుడైపోయాడంట మోషే గారు. కనుక నోటి మాంద్యాన్ని కూడా లెక్క చేయక నాకేంటయ్యా ఈ నోటి మాంద్యం తీసేయని అనక దేవునితో ఉండటమే వధించబడటం.
చిన్న బలహీనత వస్తే ఏమండి, ఒక చిన్న బలహీనత వస్తే ఉండనేమంటావా, తీసేయమంటావా? అయ్యగారు చెప్పినటువంటి మాట సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బలహీనత వల్ల నాకేమి బలం ఇవ్వాలనుకుంటున్నావో ఆ బలం ఇవ్వు. ఒకసారి పెళ్లి చూపులకి వెళ్ళా కొన్ని సంవత్సరాల క్రితం. ఆ పెళ్లి కూతురికి కాలు అవుడు. బాధపడతా ఉంటే, ఏంటమ్మా బాధపడుతున్నావు అంటే, నా కాలు ఇలా ఉంది కదండి అంటే, ఈ నిర్గమాకాండం 4వ అధ్యాయం గుర్తొచ్చింది. పెళ్లి చూపులకి వెళ్తే కూడా గుర్తొస్తాయి. ఇది ఇందులో ఉంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తొస్తాయి. కనుక కుంటివాడినైనను గుడ్డివాడినైనను ఏమండి కలుగజేసినటువంటి వాడను యెహోవానైనా నేనే కదా అని దేవుడు అన్నాడు కదా. నోటి మాంద్యము కలిగినటువంటి మోషేకు దేవుడు తోడై ఉన్నట్లు నీ కాలు విషయములో దేవుడు నీకు కాలుగా ఉంటాడని చెప్పా. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నాడా లేదా? గొప్ప సేవ చేస్తుంది ఆవిడ. దేవుడు ఆయన దీవించునుగాక. ఇంచుమించుగా మరి వాళ్ళ పెళ్ళే ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఒక 8 సంవత్సరాల క్రితం నాకు ఒక దర్శనం. ఒంటి కాలుతో మొక్కజొన్న చెరుకు నీళ్లు కడతా ఉందండి. ఏంటి ఇవిడి అని ఆలోచన చేస్తే, ఓహో ఆ చేనే ఆ సేవ అని తర్వాత నాకు అర్థమైంది. అది కనబడ్డాక ఇంచుమించు 5-6 సంవత్సరాల తర్వాత ఇది కనపడుతుంది. అర్థమవుతుందండి. స్నేహితులరా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. కాబట్టి ఏమి లేదండి, దేవుడు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితిలోనూ కూడా ఏమండి వధించబడటానికి అంటే అర్థం ఏంటంటే మన ఇష్టం కాదు, ఆయన ఇష్టము చెల్లుబడి కావటానికి ఇష్టపడాలంతే. అలా ఆ అనుభవమే వధువు భాగ్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి పిల్లరా, నోటి మాంద్యము ఎందుకు దేవుడు ఇచ్చారంటే, ఆ నోటికి దేవుడు తోడై ఉండి ఏం చేశారంటే మాటను ఏర్పాటు చేశారు. ఇదే వధువు భాగ్యం. రైట్. అలాగున్నే 5వ అధ్యాయము 2వ వచనములోను ఏమండి 5వ అధ్యాయం 21వ వచనములోను ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇశ్రాయేలీలు కూడా మోషే గారి మీద ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. వద కాదా? వెళ్ళెళ్ళు, నువ్వు ఇశ్రాయేలీలను విడిపించాలి అంటే ఆ ఏ ఇశ్రాయేలీలను విడిపించడానికి మోషే గారు బయలుదేరారో ఆ ఇశ్రాయేలీలైనటువంటి వారి ఎదురు తిరగటం మోషే గారికి వదే. ఈ వదే వధువు రూపునిచ్చింది. ఏంటి వధువు రూపు చెప్పండి? ఇప్పుడు లోబడన యెషయా గ్రంథంలో ఉంటుంది, లోబడనొల్లని ప్రజల కొరకు దివారాత్రము నేను నా హస్తములు చాస్తూ అన్నట్లుగా లోబడనొల్లనటువంటి ఇశ్రాయేలీలకు మోషే గారు నాయకుడు అయిపోయాడండి. అంటే ఏ భాగ్యం వచ్చింది? వరుని యొక్క రూపు వచ్చింది. వదలో వధువు. అర్థమవుతున్నాయి సార్? మనకి ఎందుకు వదలు వస్తున్నాయో చెప్పండి. ఎందుకు వస్తున్నాయి? మీకైనా నాకైనా వధువు చేయటానికి వద వస్తుందండి. ఏంటది అనండి ఒకసారి. నేను ఇంతే అంటే వధువు కాదు కదా, పేరెంటాలు కూడా ఉండదు వ్యవహారం. అర్థమవుతుందా? రైట్. కాబట్టి మరి ఒకటిగా మనం చూస్తే 14వ అధ్యాయం, అక్కడే 14వ అధ్యాయం 11వ వచనము 31వ వచనం. కనుక అంత గొప్ప కార్యము ఏమండి దేవుడు చేస్తే, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వస్తే వీళ్ళు ఏంటో దోసకాయలు కీరకాయలు మాంసకొండలు కోసం తిప్పలబడతా శోధిస్తూ ఉంటే మోషే గారికి ఎంత గొప్ప వద. అయ్యో ఏంటయ్యా ఆ వదలో దేవుడు ఏం చేశారంటే చూడండి 31వ వచనంలో ఏమండి పూరేళ్లను కురిపించారు. ఏమండి అంటే దేవుడు చేయవలసినటువంటి కార్యాన్ని చేసేటువంటి ఆ వధువు భాగ్యము మోషే గారు కలిగినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఎలాగూ లక్షల మందికి పోషకుడో, సర్వమానవాడికి పోషకుడో, ఇశ్రాయేలీలకు పోషకుడుగా కనపడతా ఉన్నాడు మోషే. 15వ అధ్యాయం 23వ వచనములో చేదు నీళ్లు అనేటువంటిది వద. 25వ వచనంలో వధువు రూపు ఏంటంటే మాధుర్యము. అలాగే దేవుని స్నేహితులారా గమనించండి, దేవదూతల ఆహారము దేవుడు లరా కురిపించినటువంటి వారుగా ఉన్నారు. 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యందు ప్రియ స్నేహితులారా, అందుకే దైవజనులు అన్నారు, జగతి ఎరుగాని టైం అయిపోయింది కాబట్టి జగతి ఎరిగిన సౌఖ్య భోజనము అగపరుచున్ రాజే స్వయముగా.
కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే వధలో వధువుని చేస్తూ ఉన్నారు. ఇక ముగింపులోనికి వచ్చేసాను. 25వ అధ్యాయము 9వ వచనములో ప్రత్యక్షపు గుడారమును కట్టమని దేవుడు చెప్పారు. ఇది కూడా అదే ఉన్నది. ఎక్కడ? అరణ్యములో. కట్టాల్సింది ఏంటంట? అయ్యో, సకల విధమైనటువంటి వాటితో ఎవరితో కట్టించాలంట? నువ్వా మా మీద నాయకుడివి అని తిరుగుబాటు చేసేటువంటి ఇశ్రాయేలీలతో కట్టించాలి. వధ కాదా? అంత గొప్ప వధ ఎదురైతే 36వ అధ్యాయము 2వ వచనములో వధువు రూపేంటో తెలుసా మీకు? దేవుడంట ఇశ్రాయేలీలను ప్రేరేపించారంట. దేని కొరకు? ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణానికి మోషే గారు పిలవగా రావటానికి. ఇదే వధలో ఉన్నటువంటి వధువు రూపు. కనుక 32వ అధ్యాయము 31వ వచనం 32వ వచనములో 31వ వచనములో వధ కనబడతా ఉంది. ఇశ్రాయేలీలు ఏం చేశారు చెప్పండి? దూడం చేసుకున్నారు. 32వ వచనములో ఈ 31వ వచనంలో వధ జరిగింది కాబట్టి 32వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? శిలువ మీద యేసు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన చేస్తున్నారు ఆయన. వధువు రూపు, వధలో వధువు రూపు. రైట్. 33వ అధ్యాయము 3వ వచనములో దేవుడు అంటారు, నేను నీతో రాను అని అంటాడు. ఏమండి, ఎంత గొప్ప వధ మోషే గారికి. కానీ చూడండి, అలాగూ అన్నప్పుడు మోషే గారు దేవుణ్ణి పట్టుకునేటువంటి విధానములో, అందుకే అయ్యగారు అన్నారు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి అన్నారు. ఎట్లాగా? రైట్. కనుక 14వ వచనములో మనం చూస్తే నా సన్నిధి నీతో కూడా వచ్చును. ఇదే వధువు రూపు, వధలో వధువు రూపు. నేను నీతో రానన్న దేవుడు ఏమన్నాడు? వత్తాలే. ఇదేంటి? నా తెలియక అడుగుతా. దేవుడు చెప్పినట్టు మోషే గారు చేయాలా? మోషే గారు చెప్పినట్టు దేవుడు చేయాలా? ఆ అధ్యాయంలో ఉంటుంది రిఫరెన్స్ మీకు ఇవ్వలేకపోతున్నా కానీ యెహోవా మోషే చెప్పిన చొప్పున యెహోవా చేశాను. నాయను ఎవరు చెప్పినట్టంట? మోషే చెప్పినట్టు యెహోవా చేశారంట. ఇదేనండి వధలో వధువు రూపు అంటే. దైవజనులు దేవదాసయ్య గారు దేవుడు చెప్పినట్లు చేశారు కాబట్టి, దేవదాసు నీ పిల్లలను దీవించినంతగా నేను ఎవరిని దీవించలేదని దైవజనులతో దేవుడు చెప్పారు కనుకే మన పప్పులు ఉడుకుతున్నాయి. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు ఎవరు చేస్తున్నారు? ప్రభువు చేస్తున్నారు. కాబట్టే మనం కొంచెం అట్టో ఇట్టో అప్పుడప్పుడు కనపడుతున్నాం. మోషే సుఖోపవాసాల్లో, లేకపోతే ముగింపు ప్రార్థనలో, లేకపోతే సంస్కార ఆదివారంలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. దొంగలో. చివరిగా 40వ అధ్యాయం 34వ వచనం చదవండి, ముగిస్తున్నాం. 40:34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజోమహిమ మందిరములోనికి దిగెను అని మనం చూస్తూ ఉన్నాం. ఇలారా చూసారా, 120 సంవత్సరాలు వధను అనుభవిస్తే మోషే గారు ఇటు చూడండి దేవుణ్ణి దింపేశాడండి ఇశ్రాయేలీల మధ్యకి. వధువు కాదా? అవునా? దేవదాసయ్య గారు ఇంచుమించు 100 సంవత్సరాలు పైన వధైతే వెళ్ళేటప్పుడు ఏం చెప్పేశారు? సన్నిధి బైబిల్ మిషన్లోనికి వచ్చింది అని సన్నిధిని బైబిల్ మిషన్లోనికి దింపేసి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడా వధైతే వధువులు అవుతాం. సన్నిధి మనతో ఉంటుంది. సన్నిధిలో మనం ఉన్న ఎడల సన్నిధి మనలో ఉండును. అప్పుడు మేఘమెక్కే భాగ్యాన్ని సంపాదించుకుంటాం. లేదు నా ఇష్టం నాదే అన్నామా, చరిత్ర వేరుగా ఉంటుంది. అవునా? కాబట్టి అలాగున వధించబడినటువంటి అనుభవమును కలిగి వధువు రూపులోనికి వద్దాం. మోషే జీవితాన్ని బట్టి, దైవజనులు దేవదాసయ్య గారి జీవితాన్ని బట్టి అని మీ గమనానికి తీసుకొని వస్తూ, అట్టి ధన్యత చేరి వచ్చిన మనలకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సావాసం రాక వరకు మీ ఎల్లరికూ తోడై ఉండును గాక. ఆమేన్.